ఇక అవినీతి కొరల్లో కస్టోడియన్ భూములు నిబంధనలు తుంగలో తొక్కి సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనమట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భారీ భూ కుంభకోణం, కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు ఎలా మారాయి? ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇన్వెస్టిగేషను రిపోర్ట్ అట. ఇక సర్కారు భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేలాట. దాని మేడ్చల్ మల్కాజిగిరిలో భారీ భూ కుంభకోణం, కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు మారాయట. సో అట్లా ప్రైవేటు సంబంధించి వ్యక్తులు సర్కారు భూమిని లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక ప్రజా ప్రయోజనాల కోసము దేశ విభజన సమయంలో వదిలివేరిన ఆస్తుల పరిరక్షణ కోసము ఉద్దేశించిన కస్టోడియన్ భూములు ఇప్పుడు భూ బకాసుల పాలవుతున్నాయట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ ఉప్పల్ మండలంలోని సర్వే నెంబరు 644, 645లో ఉన్న సుమారు 4 ఎకరాల 7 గుంటల విలువైన ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందట. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ భూమి బదిలీ వెనుక ఉన్న ఆ అదృష్ట హస్తం ఎవరిది? చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన కస్టోడియన్ ఆఫ్ ఎనిమా ప్రాపర్టీ ఫర్ ఇండియా సిఈపిఐ ఏదైతే ఉన్నదో అనుమతి లేకుండా ఈ భూములపై ఎవరికి ఎటువంటి హక్కులు కల్పించే అధికారం లేదు. 1950 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ యాక్టు మరియు 1968 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ల ప్రకారము ఈ భూములకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడిగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్థానిక రెవెన్యూ అధికారులు కానీ కేంద్ర ముందస్తు అనుమతి లేకుండా ఈ భూములను ఇతరులకు కేటాయించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం పూర్తిగా అక్రమం అట. సో చూశారు కదా, ఇవి కస్టోడియన్ భూములు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం విధించిన చట్టాలు కానీ దీనికి లోబడి ఉంటాయి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులు కానీ కేంద్ర ముందస్తు అనుమతి లేకుండా ఈ భూములను అయితే కేటాయించడానికి ఎటువంటి ఆస్కారం అయితే లేదు. సో అటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కస్టోడియన్ భూములని వీళ్ళు భూబకాసులు ఏదైతే ప్రైవేటు వ్యక్తులు దోచుకోవాలని చూసిర్రో దాన్ని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పుడు అధికారుల అండదండలతో లేక రికార్డుల తారుమారుతోనే కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి అన్యాక్రాంతమైంది. నిబంధనలను తుంగలో తొక్కి సర్కారు ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసిన ఈ వ్యవహారంలో తెర వెనుక సూత్రధారులు ఎవరు? రికార్డులో మార్పులు ఎలా జరిగాయి? దీనిపై పూర్తిస్థాయి ఆధారాలతో బాధ్యుల ముసుగులు తొలగిస్తూ ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం ద్వారా ఈ అవినీతి భాగవతాన్ని వెలుగులోకి తేనుంది మా అక్షరము అవినీతిపై అస్త్రం. సో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక మనది ఏదైతే ఉన్నదో దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక ఎవరుండి నడిపించారు అని అన్ని వివరాలు త్వరలోనే బయట పెట్టబోతూ ఉన్నారనమాట. సో ఇది కస్టోడియన్ భూములకు సంబంధించి వివరాలు అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భూములు ఏవైతే ఉంటాయో దీని 1950 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 1968 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ల ప్రకారము ఈ భూములకు కేంద్ర ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. దీన్ని కస్టోడియన్ మాత్రమే సంరక్షకుడిగా ఉంటారన్నమాట. అంటే ఈ కస్టోడియన్ భూములకు సంబంధించి యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రాపర్టీ ఫర్ ఇండియా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఒక సంరక్షకుడిగా ఒక అధికారిని అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా భూములు ఉంటాయి. వీళ్ళందరికి సంబంధం లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకు అయితే కేటాయించడం జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. త్వరలోనే వివరాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు దొంగలు ఎవరు దోషులు అనేది తెలిసిపోతుంది.